ఇట్లు అశక్తి చేత అజ్ఞానము చేత శాస్త్రములన్నయు శాస్త్రమునకైపోయినవి. వేషము ప్రధానమైనది కావున మనుష్య సంఘమందు ప్రధానములైన రాజ్యము, మతము, ధర్మము అను మూడింటిని గూర్చి ఎవ్వరునూ ఎక్కువగా చింతించి, ఊహించి, చర్చించి నిర్ణయింపవలసిన పని లేదయ్యను. ఇంకా నీతి మన చేతిది. మనలను దండించువాడు కలుగు వరకును మనము చేసినదే నీతి. కాబట్టి ప్రజలు ప్రాయకముగా స్వేచ్ఛావర్తనులు ఐరి. విషయవాంఛలు అడ్డులేక ప్రబలెను. రాముని ఏకపత్ని వ్రతము కంటే కృష్ణుని అనాది బ్రహ్మచారిత్వము అనుకూలముగా తోచెను. బహుపత్నీకత్వము భరింపరాని బరువు. కావున వేశ్యల వ్యాపారము ఎప్పటికన్నా ఎక్కువ అయ్యెను. ఊరూరను కనీసం ఒక దేవాలయము, దేవునకు ఒక దాసి చాలినను భక్తులకు చాలకపోయెను. ఇంకా ఇరుగు పొరుగు ఇండ్ల సహవాసము మొదటి నుండి అన్ని మతముల వారును, దేశముల వారును ఖండించినది. మరియు ఆ ఇండ్లలోన అట్టి ఆడువారు మాత్రమే కాక వారి భర్తలు మొదలగు మగవారును ఉండుటయు, వారికిని తమ వల్లనే మాన అభిమానములు ఉండుటయు కొంచెం నిదానించి ఆలోచింపవలసిన విషయము. పరసతి గమనంబు ప్రత్యక్ష నరకంబు అరయ నిందలకును ఆలయంబు. పురుషుండు వినన్ జంపు భూపతి నొప్పించు. విశ్వదాభిరామ వినురవేమ. కావున వేశ్య సంఘాభివృద్ధి కావలసి వచ్చెను. వారికి మర్యాదలు, పెళ్లి పేరంటములలో సంభావనలు ప్రబలినవి. కానీ వారి సంఖ్య ఆకస్మికంగా పెరుగుట కష్టము. దేవదాసీల వలె సంఘదాసీలకు బసివిరాండ్రను బయలుదేర్పవలసి వచ్చెను. శైవులలోను వైష్ణవులలోను సంఘ యజమానులే దానికి సమ్మతించిరి. ఇదిగాక నిత్యమును సంసారులుగాను ఉండి సంతలలో మాత్రం వేశ్యావృత్తిని అవలంబించు సంత బసివిరాండ్రు కొందరు కావలసి వచ్చెను. చాలనందుకు దొమ్మరిండ్ర వేశ్యలు కొంత క్షేమం కలిగెను. పరస్త్రీ సంగమం వలె వేశ్య సహవాసమును పాపకర్మములని ధర్మశాస్త్రములు ఉన్నను ఈ విషయమై చర్చలు జరిపి సిద్ధాంతము చేయు తొందర లేకుండా మొదటి కన్నా రెండవది మేలు అనియు, అది పాపమే కాదనియు, అయినను క్షమింపదగినది అనియు జనులందరూ పరస్పర హృదయ సంవాదంచే నిర్ణయించుకొనిరి. నియమ పరాయణులు ఎవరైనను ఉన్నను వారిలోన అనేకులకు వీరి ఎడలన అసహ్యము కన్నా అసూయయే ఎక్కువ అయి పైకి ఖండించినను లోలోన గృక్కిళ్ళు మృగ్గుచుండిరి. క్రమముగా ఏకపత్ని వ్రతము పురుష లక్షణమే కాదనుకొనజొచ్చిరి. వ్యభిచారం చిన్నవారి ఎందే కాని పెద్దవారి యందు అంత దోషము కాదని చెప్పుకొనిరి. పూర్వకాలపు వృద్ధులలోన అనేకులకు ఇప్పటికిని ఈ భావములిట్లే ఉన్నవని మనము ఎరుంగుదుము.